అందరికీ తెలిసిన కథే. భగీరథుడు అనే ఒక రాజు స్వర్గంలో ఉన్న గంగను భూమికి తేవాలని సంకల్పించాడు. ఘోర తపస్సు చేసి వరం పొందాడు. కాని అంత ఎత్తు నుండి ఉరికే ఆకాశ గంగను ఒడిసి పట్టి భూమిపై ప్రవహింపచేయగలిగే నాథుడెవరో తెలియలేదు. విచారించగా హిమాలయ పర్వతాల్లోని అత్యున్నత శిఖరమైన కైలాస శిఖరం మీద నివసించే పరమశివుడికే అది సాధ్యమవుతుంది, మరెవ్వరి వల్ల కాదు అని తెలిసింది. అప్పుడా భగీరథుడు పరమశివుణ్ణి ప్రార్థించి ఆకాశ గంగను భూమిపైకి తెచ్చే బృహత్తర కార్యభారాన్ని వహించమని పరమశివుణ్ణి ప్రార్థించాడు. అతని ప్రార్థన మన్నించాడు పరమశివుడు. గంగావతరణ కార్యభారాన్ని చేపట్టాడు. గంగానదిని హిమాలయ పర్వతాల నుండి ఆర్ష భూమిపై ప్రవహింపజేసి చివరకు ప్రస్తుత బంగాళాఖాతంలో కలిసేలా మార్గదర్శనం చేశాడు.